హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే చిన్ని మినీ బ్లాగ్. ఈరోజైతే నా వంటలు ఇలా ఉన్నాయి. కోడిగుడ్డు ఫ్రై అయితే చేస్తున్నాను. కోడిగుడ్డు పొరటు. అన్నం అయితే పెట్టేసుకున్నాను. విజిల్స్ అయితే వచ్చేసినాయి. టిఫిన్ కింద దద్దోజనం అయితే చేసేసానన్నమాట. పెరుగుంది. నేను ఫంక్షన్‌కి వెళ్ళాం కదా! పెరుగు మిగిలిపోయింది. దద్దోజనం అయితే చేశాను. కోడిగుడ్డు ఫ్రై ఇలాగా ఎక్కువ తిప్పేసుకోకుండా కొంచెం మంట పెద్దది పెట్టుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కోడిగుడ్లు కొట్టేసుకొని కాసేపు అలా ఉంచేస్తే తిప్పకుండా పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి అన్నమాట. తినేటప్పుడు బాగుంటది ఇలాగా చేసుకుంటే. తిప్పేస్తే పొడుం పొడుం అయిపోతది. ఇంగా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే మాకిష్టం అన్నమాట. ఇలా చేయటం వల్ల తింటారు. పెద్ద పెద్ద ముక్కలు కలుపుకున్నప్పుడు ముద్దకి ఆ ముక్కలు తగులుతా ఉంటాయి. పొడుమైపోతే అన్నంలో కలిసిపోతాయి కాబట్టి అంత టేస్ట్ అనిపియదు. ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నాను నేను. ఉప్పు అది ఫ్రై చేసుకొని ఇంగా లాస్ట్‌లో బాగా ఏగిపోవాలన్నమాట. బాగా డ్రై అయిపోతే అప్పుడు కారం వేసుకోవాలి. లాస్ట్‌లో నీసు వాసన రాకుండా ఉంటది. కారం వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంగా పొరటైతే రెడీ అయిపోద్ది. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటది. పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉండాలన్నమాట. నేనైతే బాక్స్ అయితే పెట్టేసాను మా వాడికి. ఇదిగో అన్నము కొంచెమే తింటాడు రైస్ వాడు. కూర, రైస్ పెట్టేసాను. నా వంటలు బాగా నచ్చుతున్నాయి అంట వాళ్ళ ఫ్రెండ్స్‌కి. అందుకని కూర కూడా కొంచెం ఎక్కువే పెట్టుకొని వెళ్తాడు. ఇదైతే దద్దోజనం అయితే తాలింపేసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇది టిఫిన్ కింద. బాయ్ అండి. నమస్తే.